शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिक्रियात्। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदप्राचेतसादासि साक्षात् रामायणात्मना। हरि ओम्। హనుమంతుడు జానకిని అనుకున్నాడు, జాడ తెలుసుకున్నాడు, ఆమెను కలిశాడు, ఆమెతో సంభాషించాడు, ఆమె ఉన్నటువంటి పరిస్థితులని చక్కగా అవగాహన చేసుకున్నాడు. ఎంతటి దుర్భర పరిస్థితిలో ఉందో ఆ రాక్షసుల మధ్య ఆ రావణాసురుడి యొక్క వ్యామోహపూరితమైనటువంటి దృక్కుల మధ్య ఆమె ఎంత వేదన పడుతుందో, రాముడి యొక్క వియోగంలో ఆమె ఎట్లాగా కేవలము ఒక ఆహార పానీయాలన్నీ కూడా మానేసి స్నాన సంధ్యాలు కూడా ఏమీ లేకుండా ఒక నిరుత్తరైపోయి ఒక సన్యాసినిలాగా ఏక వస్త్రంతో ఆమె తపోనిష్టలో ఎలాగ కాలాన్ని గడుపుతుందో, చివరికి ఇంకా మరణించడం తప్ప తనకేది గతి లేదనేటువంటి పరిస్థితిలో ఆమె వచ్చి ఇంకా తన జడకే తన శిరస్సుని ఉడివేసుకుని మరణిద్దామా, ఉడివేసుకుని చచ్చిపోదామా అనేటువంటి పరిస్థితిలో ఉండగా తాను చూసి ఆమెకు ధైర్యాన్ని చెప్పి రామగానాన్ని వినిపించి ఆమెకి స్వాంతన కలిగించి ధైర్యాన్ని చెప్పి రాముడు తప్పకుండా వచ్చి అనతి కాలంలోనే తాను వెళ్ళి సమాచారం చెప్పగానే రాముడు వచ్చి నేను రక్షిస్తాడమ్మా, నీకు ఎటువంటి అభయం లేదు అని చెప్పి అభయాన్ని ఇచ్చి ఆమెలో ఉండేటువంటి సందేహాలని, ఆమెలో ఉండేటువంటి అధైర్యాన్ని, భయాన్ని అన్నింటినీ కూడా పోగొట్టినటువంటి వాడే రాముడు ఇచ్చినటువంటి ముద్రాంకితాన్ని, నామాంకితమైనటువంటి ఆ అంగుళీకాన్ని ఆమెకు ప్రసాదించి ఆమెకి ఆ రామ సాన్నిధ్యాన్ని మళ్ళీ అనుభవించేటువంటి ఒక స్వాంతని ఆ సీతమ్మ వారికి ఇచ్చాడు. ఇంకా వచ్చినటువంటి పని అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఆయన తొందరగా ఎప్పుడు తను మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళిపోతాను, వెళ్ళి ఈ వార్త చెప్పి రాముడిని ఎప్పుడు నేను తీసుకొచ్చి ఎలాగా ఇక్కడికి వీళ్ళంత త్వరగా తీసుకొచ్చి సీతమ్మ చెర ఎలా విడిపించాలి అనేటువంటి ఒక ఉత్సాహంతో కూడినటువంటి ఆతురపాటు ఆయనలో హనుమలో ఏర్పడింది అనమాట. అప్పుడు ఇంకా అమ్మ నేను వెళ్ళొస్తాను అని అంటే ఆమె, నాయన ఒక్కరోజు పోకూడదా? ఇన్నాళ్ళు బట్టి నాకంటూ దిక్కు ఎవరు లేరు, నాకంటూ నా మనిషి అంటూ ఎవరు లేరు, ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు ఇక్కడికి, నాకెంతో ఆనందాన్ని కలిగించావు, నాకు శాంతిని కలిగించావు, నాలోని ఆవేదనని తొలగించావు, నాకు ధైర్యాన్ని ఇచ్చావు, కొంచెం అంటే ఒక్క రోజు నువ్వు ఉండి వెళ్ళవలసింది అని చెప్పి ఆమె ప్రాధాయపడింది అన్నమాట. అలాగేనమ్మా అని చెప్పని అయితే తాను వచ్చినటువంటి పని సీత జాడ తెలుసుకోవడం, ఒక దూతగా, సుగ్రీవుడి యొక్క దూతగా, రాముడి యొక్క దూతగా వచ్చి వాళ్ళ తరఫున వాళ్ళ యొక్క కార్యాన్ని తాను నిర్వహించడం కోసం ఇక్కడికి వచ్చాడు. ఆ కార్యం సిద్ధించింది. అయితే ఏ దూత అయినా, ఏ కార్యశీలి అయినటువంటి మనిషి అయినా కేవలం చెప్పిన పని చేసేస్తే అది సాధారణం.
అలా కాకుండా చెప్పిందే కాకుండా ఇంకా ఎక్కువ ఘనతరమైనటువంటి మహత్కార్యం చేసి కనుక వెళ్ళినట్లయితే అది మరింత అభినందనీయంగా ఉంటుంది. ఇక్కడ ఇంత దూరం వచ్చిన తర్వాత ఏదో చాటుగా వచ్చాను, ఏదో హనుమంతుడు వచ్చాడు, ఎవడో పోటీ వచ్చింది, వెళ్ళిపోయింది, ఆయన మాత్రమే సమాచారం ఉంటే అది పెద్ద గొప్పే ఉంది. ఇక్కడికి వచ్చి అసలు రాముడు అంటే ఏమిటి అనేటువంటిది, రాముడు పంపించినటువంటి ఒక దూత యొక్క శక్తి సామర్థ్యాలు కనుక ఇక్కడ ప్రదర్శించినట్లయితే ఈ దూత ఎలా ఉంటే రాముడు ఎలా ఉంటాడు అనేటువంటి ఒక విషయ జ్ఞానం రావణాసురుడికి వస్తుంది. అంచేత నా పరాక్రమాన్ని ప్రదర్శించాలి. తర్వాత ఇంత దూరం వచ్చాక ఆ రావణాసురుడిని చూడాలి, నేను ఆ రావణాసురుడితో సమావేశం కావాలి, వాడికి కూడా నేను ప్రత్యక్షంగా బుద్ధి చెప్పాలి, రాముడి యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయాలి. రావణాసురుడితోటి కలవాలి నేను. అంచేత రావణాసురుడిని కలవాలి అంటే ఎవరు వెళ్ళనివ్వరు, అక్కడికి 40 కోతి రూపంలో వెళ్తారంటే ఎవరు వెళ్ళనివ్వరు. అంచేత దానికి రాజమార్గం ఏమిటంటే తన శక్తిని ప్రదర్శించడమే. అంచేత ఈ శక్తిని నేను ఎలా ప్రదర్శించాలి, నా పరాక్రమాన్ని ఎట్లా ప్రదర్శించాలి, నేను రావణాసురుడి సన్నిధిలోకి వెళ్ళడానికి ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఆలోచించాడు అనమాట. ఆలోచిస్తే ఈ రాక్షసులందరూ కూడా వీళ్ళకి ఏ ఉపాయం తీసుకోవాలి, సామధాన భేద దండోపాయాల్లో ఏ ఉపాయంతో నేను నా లక్ష్యాన్ని నెరవేర్చుకోగలను, నా కార్యం సఫలం అవుతుంది అని ఆలోచించడం మొదలెట్టాడు. ఏదైనా సౌమ్యంగా వారి మీద బతిమాలి రావణాసు చూస్తాను ఇక్కడ అని అంటే వీడెవరు ఒప్పుకోరు. అంచేత సౌమ్యమైనటువంటి మార్గం ఇక్కడ వర్తించదు. ఇంకా దానం అంటావు వాళ్ళే కుబేరుడు, వాళ్ళకి నేనే లంచాలు పెట్టి నేను రావణాసుడు సభలోకి ఎంట్రీ సంపాదించలేను. భేదం అంటావు వాళ్ళందరూ కలిసినట్టుగా ముల్లోకాలని జయించడానికి వాళ్ళందరూ కూడా రాక్షస సేనంతా కూడా ఒక్కుమ్మడిగా అన్ని సమస్త దేవతానీకాన్ని కూడా జయించినటువంటి వాళ్ళు వీరు. అంచేత వాళ్ళలో నేను భేదం సృష్టించలేదు. అంచేత ఇప్పుడు నాకు ఏమిటి మిగిలిందల్లా దండోపాయం ఉంటే అంచేత శక్తి ప్రదర్శన చేయాలి. నేను నా యొక్క పరాక్రమంతో వాళ్ళని అధిగమించి వాళ్ళకి అచ్చురు కలిగించాలి, ప్రదర్శించాలి నా యొక్క శక్తిని అని అనుకుని ఇప్పుడు నా శక్తి ప్రదర్శనకి ఏమిటి మార్గం అని ఆలోచించాడు అన్నమాట. ఆలోచిస్తే తర్వాత ఒక దూత అనేటువంటి వాడు ఒక కార్యానికి సంబంధించి ఒక కార్యం వాళ్ళకి అప్పచెప్తారు. అప్పచెప్పినప్పుడు ఆ కార్యమే కాకుండా కార్యానికి అనుకూలమైనటువంటి వ్యవహారాలు కూడా కొన్ని అడిషనల్ గా చేసినట్లయితే కార్యం మరింత విజయవంతం అవుతుంది. అంచేత పంపించినటువంటి వాడు రాముడు సంతోషిస్తాడు అని ఒక నిర్ణయానికి వచ్చాడు అనమాట. ఇప్పుడు నేను ఇంత దూరం వచ్చాక వీళ్ళకి ఇప్పుడు నేను నెక్స్ట్ యుద్ధం రామరాముడ యుద్ధం జరగాలి. ఆ యుద్ధం చేయాలి అంటే దీని బలం ఎంత ఉన్నది అనేది కూడా మనకు ఒక అంచనా రావాలి. అంచేత ఈ శత్రు బలం ఎలా ఉంది, నాకు ఎలా అంచనా వేయడం అంటే నేను దాంతో తలపడితే తప్ప అవతల వాడి శక్తి ఎలా ఉందో మనకు తెలియదు. అంచేత దానికి నేను ఇప్పుడు ఏం చేయాల్సినట్టు ఎక్కడో ఇనిషియేట్ చేయాలి, దెబ్బలాట రావాలి. దెబ్బలాట రావాలంటే ఏం చేయాలి, ఏదో పాడుకొని చేయాలి, వాడికి ఏదో రక్షణ కలిగించాలి నేను. అంచేత ఏం చేస్తాను నేను ఎప్పుడని ఆలోచించాడు. ఈ అశోకవనం అంతా ఉంది కదా, ఈ అశోకవనం చాలా ప్రెస్టీజియస్ రావణాసురుడికి. అంచేత ఈ అశోకవనాన్ని ధ్వంసం చేసేస్తే అప్పుడు వాళ్ళ సైన్యాలు వాళ్ళు వస్తారు రక్షణ కోసం అని చెప్పని అప్పుడు వాళ్ళతో నేను కలపడతాను. ఇట్లాగా నేను వాళ్ళతోటి ఒక ఘర్షణతోటి నన్ను వాళ్ళు ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా నేను ఎట్లాగొట్లాగా రావణాసురుడి కొలువులోకి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది అని అనుకుని ఇంకా అశోకవనం అంతా కూడా నానా బీభత్సం చేసేసి అంత చిన్న భిన్నం చేసేసాడు. ఒక్క సీతామ్మవారు ఉన్నటువంటి శిశుప వృక్షం తప్ప మిగతా అంతా కూడా తగలబెట్టి మిగతా అంతా కూడా చిత్రం చేసేసాడు అనమాట. ఇదంతా ఎప్పుడైతే ఆ రాక్షస స్త్రీలు సడన్గా నిద్రలోంచి మెడుకొని ఏమిటి ఇంత బీభత్సం అయిపోతుంది, ఏమిటి శబ్దాలేమిటి, అగ్గులేమిటి అని చెప్పి నేను వాళ్ళు కంగారు పడిపోయి చూసేటప్పటికి ఈ వానరుడు అంటే పెద్ద ఆకులను ధరించేసి ఈ అశోకవనంతో కూడా దర్శనం చేసేసాడు. అప్పుడు అంటే పరుగును వెళ్ళిపోయి అశోకవనం రక్షించేటువంటి భటులు
ఈ రాక్షస స్త్రీలు చూసి ముందర సీతాంబారి ఇదేమిటి, ఎవరు ఈ వానరుడు ఏమిటి, నీతో మాట్లాడటం, నీతో కలవడం చూసాం మేము, ఎవరు వాడు చెప్పు ఇంత ఇంత బీభత్సం చేస్తున్నాడు, నీకు తెలియకుండా ఎలా చేస్తున్నాడట. ఆవిడ నాకేం తెలీదు, ఈ రాక్షసులు మాయలేమిటో నాకేం తెలుస్తాయి, అది మీకే తెలియాలి, అంచేత నాకు వార్తల గురించి నాకేం తెలియదు, అది ఏవో రావణాసుడు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నానేమో అనుకున్నాను నేను, నాకేం తెలియదు అని చెప్పేసి ఆవిడ దాటేసేసింది అనమాట. అప్పుడు వెంటనే పరుగుని వెళ్ళారు రావణాసుడి దగ్గరికి. రావణాసుడి దగ్గరికి వచ్చి ఇలా ఆచరణ అంతా కూడా ధ్వంసం అయిపోయింది. అని చెప్పనేటప్పటికీ ఆయన పాపంతో దగ్గరుడైపోయి వెంటనే కింకర్లు అనేటువంటి తనతో ఆల్మోస్ట్ సమమైనటువంటి బలం కలిగినటువంటి కింకర్లు అనేటువంటి రాక్షస వీరులు 80,000 మందిని పంపించాడు ముందుగా. వాళ్ళందరూ ఆయుధాలైపోయి ఆయుధాలు పట్టుకొని వచ్చి హనుమంతుడి మీద ఒక్కసారి గట్టిగా ఈయన అదంతా తగలబెట్టేసి ఆ చైత్య ప్రాసాదం ఉంటే ఆ ప్రాసాదం పైన తోరణం మీద గేటు మీద ఎక్కి కూర్చుని గట్టిగా గర్జించాడు. ఆ గర్జించాడు, వాళ్ళు అడిగిపోయి మూచిపోయి పడిపోయారు. సో అందరం మేలుకొని ఈయన పెద్ద పరిగె పట్టుకుని అందరినీ అలవాటుగా వాళ్ళందరినీ కూడా చిన్నాభిన్నం చేసి చంపేశాడు. చంపేసి అందులో కొంతమంది పరుగుని వెళ్ళిపోయి 80,000 మంది చంపేశాడు. ఆ వానరుడు ఎవడోను అంత పట్ల లేకుండా ఉంది అని చెప్పి ఈ లోపల మళ్ళీ వాళ్ళు వచ్చే లోపల ఇంకా ఏం చేయాలి, ఇప్పుడు ఖాళీగా కూర్చున్నానని చెప్పని ఈ చైత్య ప్రాసాదం ఏదైతే ఉందో అది 1000 స్తంభాలతోటి చాలా పెద్ద మేరు పర్వతం అంటారు, ఆకాశలాగా ఎంతో పెద్ద సుందరమైనటువంటి ప్రాసాదం అన్నమాట. అంటే దీన్ని చెదరం చేసి పారేస్తాను, మళ్ళీ ఇది కూడా ఉంటుంది, వీలిపోయింది మర్చిపోయానని ఆ చైత్య ప్రసాదాన్ని అంతటి కూడా స్తంభాలన్నీ కూడా నుగ్గు చేసి పారేసి ఓ స్తంభం పట్టుకొని నిలబడి కూర్చున్నాడు. రావణాసురుడి దగ్గరికి వీళ్ళు వెళ్ళి చెప్పారు. కింకర్లు లేని కొంతమంది మిగిలిన వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు పోయి చెప్పారు. చెప్పాడు ఆయన వెంటనే ప్రహస్తుడు సోదరుడు యొక్క కుమారుడు జంబుమాలిని పంపించాడు. ఆ జంబుమాలి కూడా లోకాల్లో దేవత స్థానంతో వాటితో ఎంతో యుద్ధం చేసి మా పేరు ప్రఖ్యాతి చెందినటువంటి వాడు ఆ జంబుమాలిని పంపించాడు. ఆయన పెద్ద సైన్యంతో జంబుమాలి వచ్చాడు. ఆ జంబుమాలి వస్తే అతన్ని కూడా ఇట్టే చంపి పాల్చాడు అన్నమాట జంబుమాలి. ఈ జంబుమాలి కూడా చచ్చిపోయాడు అనేటప్పటికీ నెక్స్ట్ 7 మంత్రులు ఉన్నారు. మంత్రులు తన యొక్క మంత్రుల యొక్క కుమారుల్ని 7 మందిని పంపించాడు, సైన్యాలను ఇచ్చాడు. ఆ 7 మందిని కూడా చంపేశాడు. దాంతో రావణాసురుడికి ఇంకా రాదు ఇంటైపోతుంది అనమాట. పాపం క్రోధం పెరిగిపోతుంది, ఆశ్చర్యం పెరిగిపోతుంది. ఇదేమిటి అన్నడు నాడులో ఎవరు కూడా ఇట్లాంటి వారం చేసినటువంటిది ఎక్కడ మధ్య కూడా లేదు రాక్షస సేన మీద అనుకుంటూ నాకు సేనానాయకులు ఎవరైతే ఉన్నారో ప్రధాన సేనానాయకులైనటువంటి వాడు ఆ 5 సేనానాయకులను పంపించాడు. విరూపాక్షుడు, యుపాక్షుడు, దుర్జరుడు, ప్రగతుడు, భాషకనుడు అనేటువంటి 5 చాలా ప్రసిద్ధి చెందినటువంటి తన సేనానాయకులను పంపించాడు. సేనానాయకులు వస్తే వాళ్ళ సేనలన్నీ వస్తాయి కదా. సో ఆ 5 సేనానాయకులు, ఆ సేనలు అన్నీ వచ్చారు. ఆ 5 కూడా పచ్చడి చేసేసాడు హనుమంతుడు. ఇంకా ఈ విషయం చేస్తున్నప్పటికీ ఇంకా ఆశ్చర్యపడిపోయాడు. ఇంకా ఎవరిని పంపించాలి అంటే ఇంకా తనకు నెక్స్ట్ ఇంకా తన కుమారుల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అక్షయ్ కుమారుడిని పంపించాడు. తన కుమారుడు అయినటువంటి అతను చాలా కుర్రవాడు, నూరు మీసాలతో చాలా యువకుడు అనమాట. వాడు చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాడు. అట్టిగా శౌర్య ధైర్యాలు. అక్షయ్ కుమారుడు వచ్చాడు. అక్షయ్ కుమారుడు చాలా వీరత్నాన్ని ప్రదర్శించి హనుమంతుడితోటి చాలా ఘోర యుద్ధం చేశాడు. హనుమంతుడికి ముచ్చటగా ఉంది, ఇదేంటి ఈ వయసు కోరాడేంటి ఇంత ఇదిగా చేస్తున్నాడు అని కొంతసేపు కాస్త అలక్ష్యంగా అంటే కాస్త రిలాక్స్డ్గా చేశాడు. పట్టించుకోకుండా ఎదురించి యుద్ధం చేస్తున్నాడు, చేద్దాం చూద్దాం వీడు బాగా నేను వచ్చాను తప్ప నాకు అశక్తతో నేను వచ్చినటువంటి వాడిని కాదు అని చెప్పని నేను మహా తేజ సంపన్నుడైనటువంటి శ్రీరాముడి యొక్క దూతగా వచ్చాను. నేను చిత్త నీ హితం కోరి నేను కొన్ని
మంచి మాటలు చెప్తామని అనుకుంటున్నాను, శ్రద్ధగా విను అని చెప్పానన్నాడు. అప్పుడు రావణాసురుడితోటి హనుమంతుడు ఏమాత్రం భయం అదురు బెదురు ఏమి లేకుండా చెప్పాడన్నమాట. నేను సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ మేరకి నేను ఇక్కడికి వచ్చాను. నేను సుగ్రీవుడు నిన్ను ఒక సోదర భావంతో కుశలం అడిగాడు అని చెప్పమన్నాడు. నేను సుగ్రీవుడు నీకు ఒక సందేశాన్ని పంపించాడు అంచేత అది నీకు ఇహపరాల్లో కూడా క్షేమాన్ని కలిగించేటువంటి సందేశము. దాని శ్రద్ధగా వినవలసింది. దశరథ మహారాజు యొక్క కుమారుడు రామలక్ష్మణులు వారు వనవాసానికి వచ్చారు సీతా సమేతంగా. వాళ్ళు ఒంటరిగా ఉండగా సీతను ఎవరో అపహరించుకొని వెళ్ళిపోయారు. అప్పుడు ఆ సీతాన్వేషణ చేసుకుంటూ రామలక్ష్మణుడు సుగ్రీవుని కలిశారు. సుగ్రీవుడితో మైత్రి ఏర్పడింది. సుగ్రీవుడికి వారిని సంహరించి వారి తెలుసు కదా నీకు, వాలి ఎంతటి వాడో, వారి ముందర నువ్వు ఏ విధంగా పరాజితుడు అంటే అటువంటి వారిని సంహరించి సుగ్రీవుడికి పట్టం కట్టాడు. అందుకు ప్రత్యుపకారంగా సుగ్రీవుడు ఆ సీతామ్మ వారిని అన్వేషణ చేయడం కోసం చెప్పని నలుదిశలకి కూడా అనేకమైనటువంటి వానర సేనల్ని పంపించాడు. ఆ విధంగా నేను దక్షిణ వైపుగా ఇక్కడ నేను 100 యోజనాల సముద్రాన్ని దాటి ఇక్కడ సీతమ్మ వారిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. నేను సీతను చూశాను, సీతతో మాట్లాడాను. అంచేత నేను వాయునందనుడిని, నన్ను హనుమంతుడు అంటారు. అంచేత ఈ సీతను వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను. నేను సీతను కలవడం అయింది. అంచేత నువ్వు చేసినటువంటి పని చాలా దుష్టమైనటువంటి పని. పరస్త్రీని పరసతిని రాముడంతటి వాడి యొక్క భార్యని నువ్వు దొంగచాటుగా ఎత్తుకుని వచ్చి ఇక్కడ బందీగా నువ్వు బలవంతంగా తీసుకుని వచ్చి ఇక్కడ బందీగా చేశావు నువ్వు. ఇది ఎంత మాత్రం కూడా సవ్యమైనటువంటిది కాదు, యుక్తమైనటువంటిది కాదు. ఇది ధర్మవిరుద్ధమైనటువంటి పని నువ్వు చేశావు. అంచేత మనిషికి ధర్మాధర్మాలు రెండు ఉంటాయి. అధర్మం ఎక్కువైపోయినట్లయితే ధర్మం ఏదైనా కరిగిపోతుంటుంది. అధర్మము అనుభవించడం వల్ల జరిగిపోతుంటుంది, ధర్మము కరిగిపోతుంటుంది. కానీ నీ యొక్క అధర్మం పెరిగిపోయింది, ధర్మం అంతా కూడా నశించిపోయింది. అంచేత ఇప్పుడు నీకు మిగిలింది అధర్మ వర్తనకి తగినటువంటి పనిష్మెంట్, శిక్షారాధ మాత్రమే మిగిలింది నీకు. అంచేత ఆ తల్లిని దర్శించుకున్నా నేను. ఇక ముందర నేను ఏం చేయాలి అనేటువంటిది ఆ రాముడే నిర్ణయిస్తాడు. ఆమె నీ ఇంట్లో ఉంటే నువ్వేదో బందీగా ఆమె తెచ్చాననుకుంటున్నావు, కానీ ఆమె నీకు మరణహేతు. నువ్వు ఇంట్లో 5 తలల నాగేంద్రుడు తెచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నావు నువ్వు ఆ సీతమ్మ వారిని. అంచేత నువ్వేదో తపస్సు చేసి ఎవరి చేత మరణం లేకుండా నువ్వు వరం పొందానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు పొందినటువంటి వరంలో నరవానరులు ఇద్దరు కూడా లేరు. ఇప్పుడు ఆ నర రూపంలోనే రాముడు ఉన్నాడు. మేమంతా వానరులము, నీకు మరణం తప్పదు మా చేతుల్లోనూ. రాముడు వస్తాడు. అదే ఆ రాముడు ఆ పల్లెక వానర సేనలన్నింటినీ కూడా తీసుకొని ఇక్కడికి వచ్చి నిన్ను జయించి తప్పకుండా తీసుకుని వెళ్తాడు. అంచేత నీ పుణ్యఫలం అంతా కూడా క్షీణించిపోయింది. ఇక మిగిలిందల్లా పాప ఫలం మాత్రమే ఉంది. ఆ పాప ఫలాన్ని నువ్వు అనుభవించవలసిందే. ఆ రాముడిని ఎదిరించగలిగినటువంటి వాడి లోకాల్లో కూడా ఎవ్వరూ లేరు. అంచేత ఆ రాముడి యొక్క క్రోధ జ్వాలల్లో నువ్వు మాడి మసిపోవడం సత్యం. ఆ రాముడికి ఇంతటి అపకారాన్ని ఎగ్గుని తలబెట్టినటువంటి నువ్వు ఈ భూమి మీద బతకడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు అని చెప్పి అతని ఆ విధంగా రావణాసురుడిని హెచ్చరించాడు అన్నమాట. అంటే రాముడు కనుక ఎవరినైనా సంపదలుచుకుంటే అటువంటి దురదృష్టవంతుని రక్షించగలిగినటువంటి వాడు ఆ బ్రహ్మ కాదు, బ్రహ్మరుద్రుడు కాదు కదా, ఎవరి వల్ల కూడా కాదు. అంచేత నువ్వు చేసినటువంటి పనికి ఆ రాముడి చేతిలో నీకు మరణం
తప్పదు అని చెప్పని హెచ్చరిక చేశాడు, ఛాలెంజ్ చేశాడు. ఎప్పుడైతే అలా హనుమ ఆ విధంగా ఛాలెంజింగ్గా మాట్లాడుతుండేటప్పటికీ రావణాసురుడికి వెర్రెత్తిపోయింది. క్రోధంతో వెంటనే చంపేసేయండి అని ఆర్డర్ వేశాడు. వధించండి వానరాన్ని అని చెప్పని ఎప్పుడైతే వెంటనే ఆయన సోదరుడు విభీషణుడు అక్కడ సభలో ఉండి, అన్నా తప్పు, ఇతడు దూతగా వచ్చాడు. అతడు దూత అనేటువంటి వాడు యజమాని ఏది చెప్తే అది ఇక్కడ కన్వే చేస్తాడు, కమ్యూనికేట్ చేస్తాడు. అంచేత ఇది అతని వాయిస్ కాదు, అతని మాట కాదు, అది చెప్పినటువంటి వాడు యజమాని యొక్క మాటని దూత చెప్తూ ఉంటాడు. అంచేత ఈ దూతను వధించడం అనేటువంటిది ధర్మ విరుద్ధమైనటువంటిది అని. కానీ నువ్వు కావాలంటే ఇతర మార్గాల్లో నువ్వు శిక్షించవచ్చు, దూతని అంగవైకల్యం చేయొచ్చు, లేకపోతే ఏదైనా శిక్ష విధించవచ్చు, శిరోమండనం చేయొచ్చు, నలుగురి మధ్య అవమానించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ చంపడం మాత్రం తగదు. చంపడం అది అధర్మమైనటువంటిది. అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి వాడు నువ్వు. అంచేత నువ్వు ఈ దూతని చంపడం అనేటువంటిది విడిచిపెట్టవలసింది. ఈ అవయవాలు ఏదో కావాలంటే ఖండించుకో, ఏదో శిరోమండనం చేయి, అంతేగాని చంపద్దు అంటే బాగానే ఉంది. అలాగైతే ఇతనికి అంగవైకల్యం కలిగిద్దాము. అంచేత ఇతనికి ఏం చేయాలంటే వానరులకి తోక అంటే చాలా ప్రియంగా ఉంటుంది. అంచేత ఈ హనుమాన్ ఇతనికి తోకని నొప్పి పెట్టండి అని చెప్పని ఆర్డర్ వేశాడు. సో అప్పుడు వెంటనే రాక్షసులందరూ చాలా ఉత్సాహంతో చేశారు. అని గుడ్డలు చుట్టేశారు, నూనె గుడ్డలు అవన్నీ చుట్టేసేసి తోకని పట్టించారు. అంచేత కట్టించారు. సరే ఇంకా హనుమ ఆలోచన, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పని ఆలోచించాడు అనమాట. అంచేత నేను ఈ రాముడి ఇట్లాంటి కోరి నేను ఇక్కడికి వచ్చాను. ఈ రాక్షసులు దురాత్మలైపోయి తమ వాళ్ళ ఈ దురాత్ముడైనటువంటి వాళ్ళ యజమాని రావణాసురుడు ఆజ్ఞ నన్ను బంధించారు. అంచేత వీళ్ళు ఏదో నాకేదో పెద్ద అపకారం చేస్తారని నేనేం లెక్క పెట్టక్కర్లేదు. అంచేత వీళ్ళు ఇప్పుడు నన్ను ఈ లంకాపట్నం అంతా తిప్పుతారు. ఇప్పుడు అంచేత ఇదివరకు నేను తిరిగాను లంకాను, కానీ రాత్రి వేళ తిరిగాను నేను. అంచేత నాకు పూర్తిగా పూర్తిగా చూసేటువంటి అవకాశం కలగలేదు. ఇప్పుడు పగలు కాబట్టి ఈ పగల సమయంలో ఈ లంక అంతా కూడా నేను చూసి వీళ్ళ యొక్క రహస్యాలు, సైనిక రహస్యాలు, సైనిక దుర్గాలు, ఆయుధాగారాలు, వీళ్ళ సేనా సంపద ఇవన్నీ కూడా ఏమిటనేటువంటిది నేను అంచనా వేసుకోవడానికి నాకు వీలవుతుంది. అంటే ఇది కూడా మంచిదే నాకు అనుకున్నాడు అనమాట. అందుకని ఈయన వాళ్ళు ఇది కొడుతూ తంతు ఆంజనేయుని వీరు తిప్పడానికి మొదలుపెట్టి ఎప్పుడైతే హనుమ తోకని నిప్పటించారో రాక్షస స్త్రీలు వెళ్ళిపోయి సీతామ్మ గారికి చెప్పారు. సీతామ్మ గారు చెప్పగానే ఆవిడ కంగారు పడిపోయింది. ఈ బాబాయ్ నా బిడ్డకి ఇంతటి, నా కోసం వచ్చినటువంటి నా బిడ్డకి ఇంతటి ఘోర అపకారం జరుగుతుందా అని చెప్పిన వెంటనే ఆమె అగ్నిదేవుడిని ప్రార్థన చేసింది అనమాట. ఆవిడ 3 ఆనలు పెట్టింది. ఏంటి, నేను పతిసేవా తత్పరురాలనైతే, నా తపోనిష్ట సత్యమైనట్లయితే, నా ఏకపత్ని వృద్ధత్వం నిజమైనట్లయితే, నేను చేసుకున్నటువంటి భాగ్యం ఏదైనా మిగిలి ఉంటే హనుమంతుడి ఎడల ఓ అగ్నిదేవ నువ్వు శీతలుడవై వర్తించు. రెండోది, నేను ఉత్తమ శీల సంపన్ననే ఉండగా నా రాముడిని చేరుకోవడానికి కోసమే నేను జీవించి ఉన్నానని, అలాగే ధర్మాత్ముడైనటువంటి నా రాముడు నా మీద నమ్మకం ఉంచి ఉన్నాడు, అంటే నన్ను నమ్మి ఉన్నాడు, నా పట్ల విశ్వాసం ఉంది, నా పట్ల ప్రేమాదరణలు ఉన్నాయి, నేను దూరంగా ఉన్నానని చెప్పి నేను అన్య మార్గంలో వెళ్ళానేమో అనేటువంటి సందేహం ఎంత మాత్రం లేక నా మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నా రాముడు ఉన్నవాడైతే, నా రాముడి పట్ల నేను ఏకోన్ముఖమైనటువంటి భక్తి తత్పరతతో ఉన్నదాన్ని అయితే, ఓ అగ్నిదేవ హనుమంతుడి పట్ల నీవు శీతలుడు అయి ఉండు. మూడోది, సుగ్రీవుడు మీద ఆనబెట్టింది. సుగ్రీవుడు కనుక తన యొక్క సేనలన్నిటితోటి వచ్చి నన్ను ఈ దుఃఖ సముద్రం నుంచి
తరింప చేయడానికి శక్తి ఉన్నటువంటి వాడైతే ఓ అగ్నిదేవ నువ్వు శీతలుడు వైకం అంటే ఇక్కడ ఒకటి తన యొక్క శీలం పైన పెట్టింది, 2 రాముడి యొక్క సమర్థత పైన పెట్టింది, 3 సుగ్రీవుడి యొక్క సమర్థత పైన పెట్టింది. అంటే రాముడి యొక్క విశ్వాసం పైన, సుగ్రీవుడి యొక్క సమర్థత పైన, తన యొక్క 25 లక్షల పైన. అంటే ఈ 3 తగ్గమనే కదా రాముడు వస్తాడు. రాముడికి సీత మీద విశ్వాసం ఉన్నది అన్నది తథ్యం కావాలి. తన యొక్క ఏకపత్నిత్వము తథ్యం కావాలి. సుగ్రీవుడు వచ్చి తను రక్షిస్తాడు అన్నది కూడా కన్ఫర్మ్ కావాలి. సో ఈ 3టికి సాక్ష్యంగా నువ్వు హనుమ పట్ల శీతలుడివై ఉండు అని. అంటే అక్కడ ఆయన చూస్తున్నాడు, మండుతోంది తోక, ఏం మంటలు వేయడం లేదు, చల్లగా ఉంది ఆయనకి. ఏమిటో ఇలా ఉందేమిటి, ఇంత మండిపోతుంటే నాకు ఇక్కడ చల్లగా ఉందేమిటి అని అనుకున్నాడు. ఆ రాముడి యొక్క కరుణం, లేకపోతే నా తండ్రి వాయుదేవుడి యొక్క కరుణం, ఆ సీతమ్మ తల్లి యొక్క కరుణ, ఇవన్నీ కూడా నాకు దీని యొక్క ప్రభావం నా మీద లేకుండా చేసే ఐసర్ మధ్య అనుకున్నాడు. ఇంకా నాకు ఫ్రీ, నాకేం బాధలేదు, నా ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చారాజ్యంగా చేయించాలనుకుని అన్ని చూశాడు. వీధులన్నీ చూసేసిన తర్వాత ఇంకా ఒక్కసారిగా ఆ శరీరాన్ని పెద్దగా పెంచేసి మళ్ళీ సడన్ గా దించేసేసి చిన్న అయిపోయి బంధాలన్నీ కూడా తెగిపోయాయి, తాళ్ళన్నీ కూడా తెగిపోయాయి అనమాట. తెగిపోయి స్వతంత్రంగా బయటకు వచ్చాడు అనమాట. వచ్చేసినామంటే ఇప్పుడు ఏం చేయాలి అని, ఇంకా 2వ నెల ఈ లంక అంతా కూడా సర్వనాశనం చేసి పోవాలంటే ఇంకా అని చెప్పని ఇంకా ఇల్లు అన్ని భవనాలు మొత్తం లంక అంతా కూడా ఆ తోక పట్టును నిప్పు పెట్టేసి మమ్మల్ని పసిపట్లం చేసేసాడు అనమాట. ఇంకా రాక్షసులు, స్త్రీలు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఆహాకారాలు ఎత్తిపోయి ఈ నీరు లేక ఆ మంటల్లో దగ్ధమైపోతూ ఉన్నటువంటి తమ ఇల్లు తాము అందరూ కూడా నానా బీభత్సం అయిపోయింది. ఆ విధంగా లంకనంతా కూడా రాజ్యభస్మం చేసేసి ఆ సముద్రంలో వెళ్ళి తోట చల్లారు చేసుకున్నాడు అన్నమాట. చల్లారు చేసుకుని ఇంకా మళ్ళీ వెనక్కి సీతమ్మవారి దగ్గరికి తిరిగి వచ్చాడనమాట. తిరిగి వచ్చి అప్పుడు అమ్మ నేను బయలుదేరి పెడతాను, ఇంకా నేను వచ్చిన కార్యం అయిపోయింది, నాకు అనుమతి ఇవ్వవలసింది, నాకు నీవు ఇచ్చినటువంటి చూడమని తీసుకొని నేను వెళ్ళి ఆ రాముడికి సమర్పించాలి. ఎందుకంటే ఆయన ఉంగరం తీసుకొచ్చి నీకు ఇస్తే నీకు ఎట్లాగైతే స్వాంతన కలిగించగలిగానో అట్లాగే నీ శిరోమణిని తీసుకెళ్ళి నీ కబురు కనుక ఆయనకి చెప్పినట్లయితే ఆయనకు కూడా స్వాంతన కలిగించాలి, ఆలస్యం చేయడానికి వీల్లేదు అని చెప్పి నేను వచ్చిన కార్యం అయిపోయింది తల్లి, నాకు సెలవు ఇప్పించాల్సింది అని చెప్పని కోరాడు. అంటే సరే అయ్యో అంటే ఎంతసేపు ఉన్నా ఆవిడకేమో గుండె చెరువైపోతుంటుంది. వచ్చిన ఒక్క ఆత్మీయుడు వెళ్ళిపోతున్నాడని అప్పుడు ఆమె అందరికీ కూడా నమస్కారాలు చెప్పి రాముడికి, లక్ష్మణుడికి, సుగ్రీవుడికి, రాక్షసులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు చెప్పవలసింది, కుశల ప్రశ్నలు అడిగానని చెప్పవలసింది. నా రాముడు అంటే రాముడితోటి నేను ఇక్కడ పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా ఎంత దీనావస్థలో ఉన్నానో, నా యొక్క బాధ, నా యొక్క అంతరంగ బాధ అంతా కూడా నువ్వు పదే ఆ రాముడి గుర్తు చేస్తుండవలసింది. ఆ రాముడి ఇంకెంత వీలైతే అంత త్వరగా నా పరిస్థితిని వింటూ ఆగలేక వెళ్ళేంత త్వరగా వచ్చేసేటట్లుగా నువ్వే ప్రయత్నం చేయాలి. ఇక్కడికి వచ్చేటువంటి మార్గం ఏమిటి అనేటువంటిది నువ్వే దీనికి మార్గాంతరం ఆలోచించి ఎలా రావాలి, అక్కడి నుంచి సైన్యాన్ని నుంచి ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడా నువ్వే చొరవ తీసుకుని చేయాలి. ఆ రాముడికి మాటికి గుర్తు చేస్తూ ఉండు, నేను ఎంత బాధపడుతున్నానో, ఇంకా నాకు మరణం తప్ప శరణం లేనటువంటి స్థితిలో నేను ఉన్నాను. ఆయన ఆ రాముడిని త్వరగా తీసుకునిరా ఇంకా చేతిలో అంటే చెవులో జూరీకి లాగా ఎప్పుడు బయలుదేరుతావు అన్నట్టుగా అని తీసుకురావాల్సిందంటే, అమ్మా నీ కబురు వినాలే తప్ప రాముడు అక్కడ ఒక్క నిమిషం ఉండగలుగుతాడా? వచ్చేస్తాడు తల్లిని నిస్సందేహంగా ఉండు. ఆయన ఒక్క మాసమే టైం ఉంది నాకు,
ఈ ఒక్క మాసంలో నా రాముడు వచ్చాడా సరే, లేదంటే నాకు ఇంకా మరణం తప్ప వేరే మార్గాంతరం లేదు అని చెప్పిన ఆమె ఎంతో విలపిస్తూ వీడుకోలు చెప్తే హనుమంతుడు లంకంతా కాలిపోయింది, సంతోషిస్తున్నాడు. వాడు సడన్గా ఒక్కసారి జ్ఞాపకం, అంచు బాబోయ్ ఎంత పని చేశాను నేను, లంకంతా కాల్చేశాను, ఈ లంకలో నా తల్లి ఉంది సీతమ్మ, ఆ సీతమ్మ తల్లి ఏమైపోయిందో, నా బుద్ధి చెడ, ఇంత అయోమయంగా ప్రవర్తించానేంటి నేను, ఆ తల్లి కూడా ఇక్కడే ఉంది కదా, లంక మీద కక్షతోటి లంక కాల్చేశాను, లంకలో ఉన్న నా తల్లి ఏమేమి కావాలని చెప్పని కంగారు పడిపోతుంటే ఆ వెళ్తున్నటువంటి చారణం చెప్పారు, లంకంతా కాలింది కానీ ఒక్క సీత ఉన్న సింహవృక్షం తప్ప మిగతా ప్రదేశం అంతా కాలిపోయింది అని చెప్పని వెళ్తూ సిద్ధులు చారణం చెప్పుకుంటే సంతోషించారు. మళ్ళీ సీతామ్మవారి దగ్గరికి వచ్చి ఆవిడ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి వానర వీరుల దగ్గరికి వచ్చారు. వెనక్కి అక్కడి నుంచి వస్తూనే మైనాకుడి మీద ఒకసారి తన హస్తాన్ని పెట్టి, అంటే ఆయన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించినట్లుగా పెట్టుకొని వస్తూ దగ్గర పడుతున్న గట్టిగా గర్జించాడు. ఆ గర్జ ఎలా ఉందంటే వీళ్ళందరూ పాపం దిగాలు పడి కూర్చుని ఉన్నారు. వానరు వీళ్ళందరూ ఇక్కడ సముద్ర తీరంలో ఎప్పుడొస్తాడా హనుమంతుడు 50 అని చెప్పని ఆత్రంగా ఉన్నారన్నమాట. ఎప్పుడైతే ఆ పెద్ద మేఘ గర్జన విన్నారో అక్కడ జాంబవంతుడు నిస్సందేహం రావు, వాడు పెట్టి ఆంజనేయ స్వామి పెట్టినటువంటి ఆ కేకలో ఎంతో ఉత్సాహము ఉన్నది. అంటే ఆయన తప్పకుండా సీత చూసినట్టే, సీత జాగ్రత్త వేసినట్టే మనకి. అంచేత అందరం మనం ఆయన ఆహ్వానిద్దాం అని అనుకుంటే అమ్మని దూకాడు. మహేంద్రగిరి మీద దూకి వానర వీళ్ళందరి దగ్గరికి వచ్చాడు అనమాట. వచ్చేప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషంతో ఏమైంది అంటే ముందర వస్తూనే సీతను చూశాను, దృష్ట్వా సీత, ఆ 2 పదాల ప్రయోగించడంలో కూడా చూశాను సీతను చూశాను అనడంలో కూడా డిలే ఉంటుంది. సీతను అని అన్ని ఆగారనుకోండి, చూసావా చూడలేరు అంటాడా, చూసామంటాడా అని సందిగ్ధం వస్తుంది ఇంద్రవాడు. అంతే అలా చూశాను సీతని, చూశాను అనగానే చాలు వాడికి తెలిసిపోతుంది, ఎదురువాడికి తెలిసిపోతుంది కదా. అంచేత దృష్ట్వా సీత అన్నట్టు చూశాను సీతను అనగానే వానరు వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడిపోయారు. ఆయనకి ఆహ్వానం పలికి అందరూ లేచి నిలబడి అందరూ కూడా జయజయమానాలు చేసి ఆయన ఆహ్వానించి అందరూ చుట్టూ వచ్చి ఏం విశేషాలు ఏమైంది చెప్పండి, ఇప్పుడు విశేషాలన్నీ చెప్పండి. మళ్ళీ ఈ కథ అంతా ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏమైనా రోజులు వెళ్ళడం, లంకిని సొరస లంకిని చంపడం, సొరసను చంపడం, జీవికను చంపడం, ఇవన్నీ నేరేట్ చేసుకుంటూ సీతను దర్శించడం, ఇదంతా కూడా తెలుసుకుని లంక విధ్వంసం చరిత్రంతా కూడా వాళ్ళకి తెలియచెప్పాడు. సో వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించారు. వీళ్ళందరూ కూడా చాలా సంతోషించి మహదానందంతో గంతులు వేసేసి చెట్లు ఎక్కేవాళ్ళ ఇక్కడ ఆనందంతో ఉంటారన్నమాట. సో అప్పుడు సరే మనం ఇంకా ఆలస్యం చేయకూడదు, మనం వెంటనే వెళ్ళిపోవాలి, రాముడు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు, మనం వెళ్ళిపోవాలి అనుకుంటూ ఇలా అందరూ కూడా ఆకాశ మార్గంలో బయలుదేరారు. ఆకాశ మార్గంలో వెళుతుంటే అక్కడ వీళ్ళకి సుగ్రీవుడి వాళ్ళ యొక్క వంశపారంపర్యంగా ఉండేటువంటి మధువనం కనిపించింది. అది మంచి ఎన్నో పెద్ద చెట్లతోటి తేనె పుట్టలు, పండ్లు, కాయలు, ఎంతో చాలా విశేషమైనటువంటి వనం అన్నమాట. అది చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఆయన సుగ్రీవుడి యొక్క వంశపారంపర్యంగా వస్తుంది. ఇక్కడ దధిముఖుడు అనేటువంటి అతను సుగ్రీవుడి యొక్క మేనమామ, దాన్ని సంరక్షకుడుగా ఉన్నాడు అన్నమాట. సో వీళ్ళు ఎప్పుడైతే ఆకాశ మార్గంలో వస్తున్నారో ఈ మధువనాన్ని చూశారు. మధువనాన్ని చూసినప్పుడు ఇక్కడ పాపం వీళ్ళు అప్పటిదాకా అలసిపోయి ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు కదా. ఒకసారి వాళ్ళకి ఒక రిలీజ్ వినామినా అనమాట. అంటే వెళ్ళిన పని అయిపోయింది అని ఉత్సాహంతో ఉన్నారు కదా. మనం ఇక్కడ ఒకసారి అవి ఇక్కడ ఉండే తేనెలు పళ్ళు
తినాలనుంది మాకు అని చెప్పని వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో పెట్టేటప్పటికి హనుమంతుడు అంగదుడు సరే పర్లేదు తీసుకుని తినండి అంటే యాక్చువల్గా తిరిగి వెళ్ళేటప్పుడు మనం కాలయాపన ఉండకూడదు. త్వరగా వెళ్ళి కబురు చెప్పాల్సినటువంటి అవసరం అయినప్పటికీ కూడా ఒక విజయాన్ని సాధించి వస్తున్నారు కదా, అంచేత ఒక సంతోష సూచకంగా పర్మిషన్ ఇచ్చారనమాట. ఇంకా ఏమిటి ఇంకా ఈ వీళ్ళంతా వానరులంతా పడిపోయి తేనెలు తాగేసి చెట్లు చేసి పళ్ళు తినేసి ఇష్టం వచ్చినట్టుగా ఆ మొత్తెత్తిపోయి పడి దొల్లుతూ లేకపోతే చెట్లు చామలు నిలిచేస్తూ ఒకరినొకరు కొట్టేసుకుంటూ దాన్ని సంరక్షకుల వాళ్ళంటే ఆడని బాధేసి వాళ్ళని తన్నేసి ఇది చేసినటువంటి దరిముఖుడు రక్షకుడు అయినటువంటి దరిముఖుడు వచ్చి వీళ్ళని నివారించడానికి ప్రయత్నం చేసి ఎవడు వినిపించుకునే స్థితిలో లేడు. సో వీళ్ళతో దెబ్బలు కొంటే కొట్లాట దిగినా కానీ వీళ్ళు వాళ్ళందరూ భారీ వదిలిపెట్టారనమాట. సో ఇక చాలా అవమానించి వాళ్ళని చాలా అంటే అల్లరి అంటే అల్లరి కాదనమాట, అంత అల్లరి పెట్టేసి వాళ్ళని బాధేసి కొట్టేసి చేస్తుంటే ఇంకా ఇలా పని కాదు, వీళ్ళని మనం ఏం చేయలేము, అంగదుడు అనుపరాధులు అందరూ ఉన్నారు ఇక్కడ వీళ్ళని చెప్పని వెళ్ళి ఇక్కడ సుగ్రీవుడికి వెళ్ళి కంప్లైంట్ చేద్దాము అని చెప్పని దశముఖుడు వెళ్ళిపోయి అక్కడ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ రాముడు సుగ్రీవుడు ఉంటే వాడికి నమస్కారం చేశారు. ఏమైంది ఏమిటంటే ఇలా అంగదారులు హర్మదారు అందరూ వచ్చారు, వాళ్ళందరూ కూడా ఆ మధువానంతగా ధ్వంసం చేసేసారు. అంతాను వాళ్ళు నేను ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినలేదు, నాతో దెబ్బలాడకి దిగారు, మనందరినీ కూడా కొట్టి బాధించారు వాళ్ళని చెప్పని నేను ఈ విషయం మీకు చెప్తామని చెప్పని వచ్చాను, నా వల్ల కాలేదు వాళ్ళని ఆపడం అని. ఎప్పుడైతే దరిముఖుడు ఈ విధంగా చెప్పాడో సుగ్రీవుడు కోపడతాడేమో అని అనుకున్నాడమ్మా. సుగ్రీవుడు ఎప్పుడైతే ఇలా చెప్పారో రాముడు అంత తిరిగి సందేహం లేదు రామ, వాళ్ళు సీతను చూశారు, సీత జాడ తెలిసింది అంటే సీత జాడ తెలుసుకున్నారు, అందుకనే ఆ ఆనందంలో వాళ్ళు చేశారు అంతే, లేకపోతే వాళ్ళు ధైర్యం చేయరు. ఎందుకంటే ఆ వనాన్ని ఎవడు ముట్టుకోడు, అట్లాంటి వనాన్ని వాళ్ళు అంత ధ్వంసం చేశారు అంటే ఒక ఆనందోద్వేగంలోనో మధ్యలోనో మైమర్పులోనో చేసి ఉంటారు తప్ప అంతటి మైమర్పులోకి వాళ్ళు వెళ్ళాలి అంటే వాళ్ళు అనుకున్నది సాధిస్తే తప్ప ధైర్యం చేయరు వాళ్ళు. అంచేత సీత జాడ తెలిసింది, అంచేత మనకేం దీని గురించి మనం విచారించక్కర్లేదు, నేను ఏం పర్వాలేదు వాళ్ళు త్వరగా వచ్చేయమని చెప్పండి అని చెప్పారు. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోవాల్సింది అని చెప్పాను. ఈయన తిరుగుముఖం పెట్టాడు. ఈ లోపల అక్కడ అంగదులు వాళ్ళందరూ కూడా నాకు ఆలస్యం అయిపోతుంది, మనం వెళ్ళిపోవాలి, రాములు వెయిట్ చేస్తుంటాడు అని చెప్పానంటే వెంటనే అందరూ కూడా బయలుదేరారు. ఈయన తిరుగుముఖం పెట్టాడు. వాళ్ళు అక్కడి నుంచి ఆకాశంలో ఆనందంతో గజ్జలు వేసుకుంటారు. ఆ గజ్జలు విన్నావా, వాళ్ళ గజ్జలు ఆనందోద్రేకంతో చేస్తున్నారు. నిస్సందేహం సీత జాడ తెలిసింది మనకి, నిశ్చింతగా ఉంటున్నామా అని చెప్పని అన్నట్టు. ఈ లోపల వాలి సుగ్రీవుడికి ముందర అందరూ కూడా సుగ్రీవుడికి నమస్కారం చేసి రామలక్ష్మణుడు నమస్కారం చేశారు. అప్పుడు హనుమ ఏమైంది విశేషాలు ఏంటి, సీతను ఇక్కడ కూడా మొదట బాణవులు గారు ఎట్లా ఇక్కడ కూడా ముందరే హనుమంతుడు చూశాను సీతని అని చెప్పాను, ముందర చెప్పాక డీటెయిల్స్ లోకి వెళ్ళాడు, వివరాలు చెప్పడానికి తర్వాత కొనుక్కున్నాడు అనమాట. సీతను చూశాను అని ఎప్పుడైతే విన్నారో అందరి మనసులు చల్లబడ్డాయన్నమాట, చల్లబడి అప్పుడు వివరంగా చెప్పాల్సింది ఏంటంటే అప్పుడు మళ్ళీ మొదటి నుంచి వీళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ముఖం వచ్చేదాకా జరిగిన సంఘటనలన్నీ కూడా మళ్ళీ సుగ్రీవుడికి రాముడికి నివేదన చేశారన్నమాట. తర్వాత రాముడు పక్కన తీసుకెళ్ళి హనుమంతుడిని పక్కన పెట్టుకొని సీత ఏమైంది, ఆయన అంతరంగికం అన్నమాట, నా సీత ఎలా ఉంది, ఏం చేస్తుంది, ఎట్లా ఉంది అని అంటే అప్పుడు రామ సీత పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది, నువ్వు ధ్యాస తప్ప వేరే లేదు, నీ నిరంతరము నీ యొక్క ధ్యానంలో తపోనిష్టలో ఆమె కృషించిపోయి ఉంది. ఆ రావణాసురుడు బాధలు భరించలేక, రాక్షసుల బాధలు భరించలేక నానా ఇక్కట్ల పాలై ఉన్నది. ఆమె కేవలం నీ నిరంతరము నిన్నే ఆశ్రయించి నీ మీదే ఆశ పెట్టుకొని నువ్వే వచ్చి తనను తప్పకుండా రక్షిస్తావు అని చెప్పని ఆమె ఎదురు చూస్తుంది.
క్షణ క్షణం యొక్క యుగంలాగా నీకోసం ఎదురు చూస్తుంది. నువ్వు ఇచ్చినటువంటి ఆ ఉంగరాన్ని ఎంతో నిన్ను చూసినంత ఆనందపడిపోయి ఆమె నాకెంతో తన ఆత్మీయమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ ఆకాశంలో దాన్ని ఆ మనిషిల గండ మీద తల మీద తిలకం దిద్దపోయి గంట భాగంలో పెట్టినటువంటి విషయాన్ని, కాకాసురుడు తను బాధించినప్పుడు నువ్వు బ్రహ్మాస్త్రం ప్రయోగించినటువంటి విషయాన్ని చెప్పి, అటువంటి పిచ్చికి మీద కాకి మీద బ్రహ్మాస్త్రం వేసినటువంటి వాడివి నేను ఇంత ఘోర నరక సదృశమైనటువంటి వాతావరణంలో నేను బాధపడుతుంటే రామా ఎందుకు రాకుండా ఉన్నావు అని చెప్పి ఆమె వెలిపిస్తుంది అని చెప్పాను ఆమెకి. అమ్మా నీకు ఆడ తెలియక రాముడు రాలేదు తప్ప తెలిసిన మరుక్షణం బయలుదేరుతాడు రాముడు అని చెప్పాను అని చెప్పంగానే ఇంకా రాముడికి క్షణం నిలవలేకపోతున్నాడు. తక్షణం మనం బయలుదేరిపోవాల్సిందే అని చెప్పని ఆ చూడామణిని తీసి ఇచ్చేటప్పటికి ఆయన చూడామణిని గుండెలు కత్తుకొని ఆ సీత సాన్నిధ్యాన్ని తాను అనుభవిస్తున్నట్లుగా అనుభవించి ఆ హనుమంతుడిని ఆనందంతో నువ్వు మా ఇరువురికి కూడా ఈ విధమైనటువంటి ప్రతి ఉపకారాన్ని చేశావు. ఇంత గొప్ప ఉపకారం నువ్వు చేసినందుకు నీకు నేను ఏమిచ్చుకోలేను, ఏమిస్తే నీకు రుణం తీరుతుంది రామా హనుమా అని చెప్పని ఆయన ఎంతో సంతోషించి ఆ చూడమణిని తెచ్చినందుకు ఆయన ఎంతో మురిసిపోయి అది చూసిన కొద్దీ ఇంకా ఆయనకి ఆవేదన ఆతురపాటు ఇంకా ఎక్కువైపోయింది అనమాట. ఇంక వెంటనే సేనల్ని సమాయత్తం చేయవలసిందే మనం అందరం అని చెప్పని ఆదేశం ఇచ్చాడు. అప్పుడు హనుమ నేను చెప్పడం అంటే నేను వెళ్ళడం వలన ఆ సీతమ్మ తల్లికి స్వాంతన కలిగింది, ఆమె శాంతిని పొందింది, నీ రాక కోసం ఎదురు చూస్తోంది రామ అని చెప్పని చెప్పాడు. అది ఇక్కడికి సుందరకాండ కప్పుడు ఇక్కడి నుంచి సేనలన్నీ కూడా సమీకరించుకొని వెళ్ళడము, సౌదత్తి దానికి వెళ్ళడం, అది నెక్స్ట్ యుద్ధకాండ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చేయత్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీయకాంతాయ కళ్యాణనిధియేతిరేతినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సీతాలక్ష్మణ భద్ర శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర సుప్రీత సుప్రసన్నో భవతు. సర్వం శ్రీరామార్పణమస్తు.